మద్యం విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తూ ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు, ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సంక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి, బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను, అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి, మనకు